సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 17-18 వచనములు. అవును, సియోను పర్వతము, దేవుని సంఘము పాడైనది. నక్కలు, గుంట నక్కలు, దురాక్రమణదారులు, కులమతాంధకారులు సంఘములను చెరుపుతున్నారు. అందుకే నా తండ్రి ఇల్లు దేవాలయం, సకల ప్రజలకిది ప్రార్థనా మందిరం, అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసితిరి అని యేసుక్రీస్తు కొరడా పట్టి కులమతాధికారులను మెడబట్టి దేవాలయమును శుద్ధీకరించాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని హెచ్చరిస్తున్నాడు భక్త పౌలు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవాలయమే మోసం చేస్తే దేవుడి కన్ను క్షమించడు. ఆత్మనేత్రము తెరుచుకో, పరిశుద్ధాత్మ స్వరము వినిపించుకో. దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవాలయమే మోసం చేస్తే దేవుడి కన్ను క్షమించడు. ఆత్మనేత్రము తెరుచుకో, పరిశుద్ధాత్మ స్వరము వినిపించుకో. అందరికీ ఒక్కడే దేవుడని, అందరిలో ఉన్నాడు ఆ దేవుడని. అందరికీ ఒక్కడే దేవుడని, అందరిలో ఉన్నాడు ఆ దేవుడని. ఆ దేవుడే ఆత్మదీపమని, ఈ మనిషే దైవ రూపమని తెలిసి అంతా తెలిసి దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవాలయమే మోసం చేస్తే దేవుడి కన్ను క్షమించడు. ఆత్మనేత్రము తెరుచుకో, పరిశుద్ధాత్మ స్వరము వినిపించుకో. స్వార్థమే నీలో ఉన్న దేవుడని, స్వార్థానికి మరణమే సిలువయని. స్వార్థమే నీలో ఉన్న దేవుడని, స్వార్థానికి మరణమే సిలువయని. ఆ సిలువే దైవ శిక్షణని, ఆ క్రీస్తే ఆత్మరక్షణని తెలిసి అంతా తెలిసి దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవాలయమే మోసం చేస్తే దేవుడి కన్ను క్షమించడు. ఆత్మనేత్రము తెరుచుకో, పరిశుద్ధాత్మ స్వరము వినిపించుకో. దేవుని పేరున దగా చేస్తే దేవుడి కన్ను సహించడు. దేవాలయమే మోసం చేస్తే దేవుడి కన్ను క్షమించడు. ఆత్మనేత్రము
పరిశుద్ధాత్మ స్వరము వినిపించుకో, ఆత్మనేత్రము తెరుచుకో, పరిశుద్ధాత్మ స్వరము వినిపించుకో. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఏమిటా సిలువ? పశువుల తొట్టి తగ్గింపు మార్గము, ఒలీవల కొండ ప్రార్థనా సత్యము, కల్వరి కొండ సమర్పణ జీవము. ఇది నిజ క్రీస్తు క్రైస్తవ సిలువ త్రిత్వం, ప్రేమతత్వం, క్రైస్తవత్వం. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా తండ్రి యేసు పశువుల పాకడు, తనను తాను చూడు తగ్గించుకొనెను. మా తండ్రి యేసు పశువుల పాకడు, తనను తాను చూడు తగ్గించుకొనెను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించే చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఆత్మదేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. మా ఆత్మదేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. తగ్గింపు ప్రార్థన సమర్పణలో, తగ్గింపు ప్రార్థన సమర్పణలో,
మార్గము సత్యము జీవము చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. కొలసై పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే, క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే, క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. మేకులడిగ కొట్టెను పదవి వ్యామోహమే, సిలువలో వేలాడదీసెను అధికారమే. కులమా కళ్ళు పొడుచుకో, మతమా ఉరిపోసుకో. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే, పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే. లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే, పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే. సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే, దైవ మానవ పాలన క్రీస్తు సిలువ సత్యమే. కులమా కళ్ళు తెరుచుకో, మతమా మనస్సు మార్చుకో. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన, ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. కీర్తన 113, 7, 8, 9 వచనములు.
క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, సహృదయులారా, క్రీస్తు పేరున శుభములు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాలము పరిపూర్ణత అనగా పాపము యొక్క పరిపక్వత, అనగా దేవుని పేరున దగా చేయుట పాపమునకు చివరి మెట్టు. ఆనాడు యూదులు దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలమని చెప్పుకుంటూ స్వార్థపూరితమైన కుల కట్లుతో, స్వనీతిపరమైన మత ముట్లుతో దేవునికి మనిషికి అడ్డు బండలుగా నిలిచిన రోజులవి. ఆ కులమతాంధకారుల చేత మంచివాడనిపించుకోవాలని పేరు కోసం పదవి వ్యామోహముతో ఓ గుడిని కట్టి ఇచ్చి అన్యాయముగా అక్రమముగా అడ్డదారిలో అధికార పీఠమును అధిష్ఠించి రక్త సంబంధుల రక్తమునే నేల కలిపిన క్రూరుడైన హేరోదు రాజు ఆ యూదులను పరిపాలించే రోజులవి. అనగా దేశమును దేవుని పేరిట దగా చేసే రోజులవి. ఆ రోజులలో యేసు పుట్టాడు. ఈనాడు ఆ యేసు పుట్టిన శుభక్షణములు జ్ఞాపకము చేసుకుంటూ క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజులివి. ఎలా ఉన్నది మన స్థితి, దేశ పరిస్థితి? అందుకే అడుగుతున్నాను. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక, ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక. ఎదురు చూస్తున్నాను ఎదను గాయముతో, పదము పాడుతున్నాను ప్రభు గేయముతో. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక. కులమే మనిషిని విడదీస్తుంది, మతమే మనసును విరిచేస్తుంది. కులమే మనిషిని విడదీస్తుంది, మతమే మనసును విరిచేస్తుంది. దేశమే ముక్క చెక్కలైపోతోంది, దేశమే పగ సెగలై రగులుతోంది. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక.
ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కు తోచక ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా.
అయ్యా ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. సియోను కోట అనగా దేవుని రాజ్య పిలుపు ఉన్న విశ్వాసుల సహవాసమే, అనగా దేవుని సంఘమే. ఈ దేవుని రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. గనుక ఇదే కృపాకాలము, క్షమాపణ దొరుకు కాలము. యేసు
కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద అనగా క్రీస్తు మీద వేయబడెను గనుక అది పడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనములు. తెరిచెను, యేసయ్య చేతులు సాచెను. యెహోవా తలుపులు తెరిచెను, యేసయ్య చేతులు సాచెను. నా ప్రాణమా మేలుకో, పూర్ణ మనసుతో కీర్తించు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్య కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా నా మొర వినెను, యేసయ్య